హాయ్ అండి, వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ మునగాకు చపాతీలు, ప్రాన్స్ కర్రీ అండి. అసలు చాలా చాలా బాగుంటుంది అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ చపాతీలు చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఈ ప్రాన్స్ కర్రీలో తిన్నట్టయితే అసలు మామూలుగా ఉండదు అనమాట. అంత టేస్ట్గా ఉంటుంది. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ముందుగా ప్రాన్స్ తీసుకోవాలి. ఒక హాఫ్ కేజీ తీసుకొని అందులో సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్న తర్వాత అలాగే కారం కూడా ఒక 2 స్పూన్స్ దాకా కారం వేసుకోవాలన్నమాట. ఈ విధంగా కారం వేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మెత్తగా నూరుకొని పెట్టుకోవాలి. అది కూడా ఒక స్పూన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అలాగే ఇందులోనే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలండి. 2 స్పూన్స్ వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా పెరుగు వేసుకోవాలన్నమాట. ఒక 3 స్పూన్స్ దాకా పెరుగు వేసుకుని బాగా కలుపుకొని పెరుగు వేసుకోవటం చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఒక బాండీ తీసుకొని నూనె కాగిన తర్వాత అందులో ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన అందులోనే టమాటా ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత వేగనివ్వాలి. అందులో సాల్ట్ కూడా వేసుకోము. ఈ మొత్తం వేగుతున్నప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కారం కూడా వేసుకోవాలి. అందులో వేసుకుంటారు. ఇందులో కూడా కొద్దిగా కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని ఇంట్లో మొక్కలు టమాటా ముక్కలు బాగా వేగనివ్వాలన్నమాట. మారకుండా చూసుకోవాలి, తెగులు చూసుకోవాలి. ఈ విధంగా చూసుకొని కలుపుకుంటూ ఉంటారు. ఈ విధంగా కలుపుకుంటున్నప్పుడు ఇందులోనే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాన్ని కలుపుకోవాలి. కలుపుకున్నప్పుడు మనం ప్రాన్స్ అయ్యంతా తీసుకొని పక్కన పెట్టుకొని కదండి కలుపుకొని అది కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇందులో వాటర్ అంతా మనకు బాగా ఎగిరిపోవాలన్నమాట. ఆ విధంగా కాసేపు దాకా ఫ్రై చేసుకుని ఉండాలి. లేకపోతే స్మెల్ వస్తుంది. బాగా వాటర్ అంతా ఇది అయిపోయిందండి. అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం సేపు దాకా ఫ్రై చేసుకున్న తర్వాత మొత్తం అయిపోద్ది. వాటర్ అంతా కొద్దిగా మనము ఇందులో వాటర్ పోసుకోవాలన్నమాట. వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కాసేపు ఉడకనియాలండి. ఈ విధంగా వాటర్తో బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకున్నాక ఒక 15 మినిట్స్ దాకా ఉడకనియాలి. మూత పెట్టేసుకున్న తర్వాత కాసేపు ఉంచిన తర్వాత 15 మినిట్స్ అయినాక మూత తెచ్చి చూసేటప్పటికి మనకు మొత్తంగా ఉడికిపోయి ఉంటుంది. చూసారా ఎంత బాగా ఇదైపోయిందో. కొంచెం ఆయిల్ పైకి వస్తుంది కదా, కొంచెం సేపు ఈ విధంగానే కొంచెం కలుపుకొని కొంచెం మనం పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకొని లేదా మజ్జిగ కట్ చేసుకొని వేసుకోవచ్చండి. ఇలా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. లోపలికి జ్యూసీగా ఉంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది కొద్దిగా పెరిగేసుకోవాలి. పెరిగేసుకోవటం వల్ల ఇంకా బాగుంటుంది. అంత అయిపోయినాక చికెన్లో పెరిగేసుకొని కాసేపు కలుపుకున్నట్టయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకొని కాసేపు ఉడకనేయాలి. పెరుగు ఇదంతా మసాలా అంతా పట్టిన తర్వాత మూత పెట్టేసుకొని కాసేపు ఒక 10 మినిట్స్ అయినాక తీసేసేయాలన్నమాట. అంతేనండి, పూర్తిగా కర్రీ అయిపోయింది. చూసారా మనకి పూర్తిగా అయిపోయింది అనమాట కర్రీ. అప్పుడు చివరిలో కొత్తిమీర చల్లేసుకోవటమేనండి, అంతేను. దీన్ని వేరే బౌల్లోకి తీసుకోవాలి. తీసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మనం వేరే బౌల్లోకి తీసుకుందాం. అయిపోయింది కర్రీ. ఈ విధంగా తీసేసుకొని వేరే బౌల్లోకి తీసేసుకొని మొత్తం చేసుకొని అందులో కొంచెం కొత్తిమీర తీసుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఈ కర్రీ కనుక. మునగాకులో చపాతీ కనుక తిన్నట్టయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మునగాకు తీసుకోవాలి. బాగా ఫ్రెష్కి బాగా కడుక్కొని బాగా పెట్టుకొని మొత్తం ఆకులుగా తీసుకొని ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. గోధుమ పిండి తీసుకొని 2 కప్పులు తీసుకున్నాను. 2 కప్పులు తీసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత అందులో కొంచెం అల్లం తురుమండి. అల్లం తురుము కూడా కొద్దిగా వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. అలాగే ఇందులో కొంచెం కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా జీరా పొడి కూడా వేసుకోవాలన్నమాట. జీలకర్ర పొడి వేసుకున్న తర్వాత ఇందులో వాము వేసుకోవాలండి. కొద్దిగా వామును మనం బాగా నలుపుకోవాలి. ఈ విధంగా నలుపుకొని కొద్దిగా వేసుకోవాలన్నమాట.
ఈ విధంగా వేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా ఈ మునగాకు తీసుకున్నాం కదా, సన్నగా ముక్కలు కట్ చేసి ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే ఆయిల్ కూడా వేసుకొని ఇందులో కొంచెం పెరుగు కనుక వేసుకున్నట్టయితే స్మూత్ గా వస్తాయండి, చాలా చాలా బాగుంటాయి. కొద్దిగా మజ్జిగ ఉంటాయి కదా, అందులో అవి కూడా కొద్దిగా ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు పెరుగున్నా వేసుకోవచ్చు, లేదు కాకపోతే సాఫ్ట్ గా వస్తాయి అనమాట. ఈ విధంగా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని ఒకసారిగా పోసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చాలా బాగా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. ఇవి కనుక ఈ చపాతీలు కనుక చాలా చాలా బాగుంటాయండి. ఈ విధంగా కలిపేసేసుకొని కాసేపు ఒక 15 మినిట్స్ క్లాత్ కానీ ఏదన్నా కానీ తప్పి కాసేపు పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అయిపోయిందండి. 15 మినిట్స్ అయినట్టు తీసి చూస్తే సరే ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో, చక్కగా ఉంది కదా. కొద్దిగా తీసుకొని చపాతీలు చేసుకోవాలి. ఈ విధంగా కొద్దిగా తీసుకొని వండ చేసుకొని మరీ పెద్ద కాకుండా మరీ ఇదిగా కాకుండా కొంచెం మాదిరికి సరిపోతుంది అనమాట. ఈ విధంగా తీసుకొని దీన్ని పేరు మీద కానీ లేకపోతే పేరు మీద కానీ మనం కొంచెం గోధుమ పిండి జల్లుకొని చపాతీగా నోరు చేసుకున్నట్టయితే అసలు చాలా బాగుంటుంది. ముందర చక్కగా చేసుకొని ఆయిల్ రాసుకోవాలి. సాఫ్ట్గా మెత్తగా రావాలి అంటే ఆయిల్ రాసుకోవాలండి. ఆయిల్ రాసుకున్న మొత్తము చుట్టూ రాసుకోవాలి. ఆయిల్ రాసుకున్న తర్వాత మడత పెట్టాలన్నమాట. సైడ్కి మడత పెట్టి అలాగే దీనిపైన కూడా కొద్దిగా ఆయిల్ రాసేసి మళ్ళీ దీన్ని ఎలా మడత పెట్టాలి, ఈ విధంగా మడత పెట్టి ఇటు సైడ్ మడత పెట్టి అటు సైడ్ మడత పెట్టి చేసినట్టయితే కనుక చపాతీ చాలా బాగా వస్తుంది. ఈ విధంగా చేసినట్టు పొరలుగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసి కొంచెం పొడి గోధుమ పిండి వేసి చపాతీ లాగా చేసుకున్నట్టయితే చాలా నైస్గా చాలా బాగుంటుంది. తింటే కూడా స్మూత్గా ఉండేది. పెరుగు వేసాం కూడా కొంచెం స్మూత్గా చాలా బాగుంటుంది. ఈ విధంగా అయిపోయిందండి. ఈ విధంగా చేసుకోవాలి. ఈ మందంగానే చేసుకోవాలి, మరీ మందంగా చేసుకుంటే బాగోదు. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే ఇంకో చపాతీ కూడా అలాగే గోధుమ పిండి అతుక్కోకుండా కొంచెం గోధుమ పిండి వేసుకొని ప్లేట్ కూడా దాని మీద ఇది వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత అలాగే ఇంకోటి కూడా చేసుకోవాలి. చపాతీ ఈ మందాన్ని ఉండాలన్నమాట. చపాతీ చేసుకుంటే అంతకంటే మందం ఉండకూడదని బాగోదు. ఈ విధంగా చేసుకొని పాన్ మీద ఆయిల్ వేసుకొని మనం ఫస్ట్ చపాతీ వేసేసుకోవాలి. చపాతీ వేసుకున్న తర్వాత దాన్ని తిరగదింపుకోవాలంటే ఫస్ట్ చుట్టూ ఒకసారి కాలాలన్నమాట. కాలిన తర్వాత దాని మీద మనం ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ వేసుకునేది ఏంటంటే ఈ విధంగా వేసుకొని ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మెల్లగా కదిలించుకోవాలి, తిరగదిప్పుకోవాలి. మీద ఆయిల్ పట్టుకు జాగ్రత్తగా తిరగదిప్పుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత పైన కూడా ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని కాసేపు అటు ఇటు తిప్పుకోవాలంటే తిప్పుకుంటూ మాడకుండా ఉంటుంది అనమాట. ఒక సైడే ఉంచుకోకుండా ఈ విధంగా చేసుకొని మెల్లగా కాగుతుందంటే ఈ విధంగా కాగుతుంది. దీని మీద చివరిలో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. వేసుకోండి, లేకపోతే వేసుకోండి, లేకపోతే లేదు. వేసుకుంటే మాత్రం చాలా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా రెండు పక్కల నెయ్యి వేసేసుకొని దాన్ని తీసుకొని ప్లేట్లోకి తీసుకోవాలన్నమాట. ఒక 2 మినిట్స్ ఉంచి అంతేను. అలాగే వేరే చపాతీ కూడా చేసుకుందాము. ఇంకో చపాతీ తీసుకొని ఈ విధంగా వేసుకొని అన్నీ ఒకటి అన్ని కాల్చుకోవాలండి. ఈ విధంగా కాల్చుకొని ఇది కూడాను ఫస్ట్ ఒక సైడ్ అంతా కాలిన తర్వాత మళ్ళీ తిప్పుకొని ఈ విధంగా ఆయిల్ వేసుకొని దాని మీద కాల్చుకోవాలి. ఈ విధంగా అన్ని చేసేసుకోవాలండి. మంచి కలర్ ఉన్నప్పుడు తీయాలి, మరి మార్చకుండా తీసుకొని ఈ విధంగా అన్ని ప్లేట్లకు తీసుకోవాలన్నమాట. అయిపోయింది. అలాగే వెంటనే అన్ని కూడా ఇలాగే చేసుకొని ప్లేట్లకు పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని చపాతీలు తీసుకొని దానిపైన కనుక ఈ ఫ్రాన్స్ కర్రీని పెట్టుకున్నట్లయితే అసలు చాలా చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేసుకొని తినండి. చూడండి చపాతీ ఎంత సాఫ్ట్గా ఎంత మెత్తగా ఉన్నాయో ఆ విధంగా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకొని వీళ్ళపైన టమాటా ముక్కలు డెకరేషన్ చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ఆ విధంగా చేసుకొని పిల్లలకి మీరు పెద్దలు అందరికీ చాలా బాగుంటుంది. ఈ మునగాకు
చపాతీ వల్ల చాలా చాలా లాభాలు ఉన్నాయన్నమాట. ఆ విధంగా చేసాం. అంతేను చూడండి చపాతీ ఎంత సాఫ్ట్గా ఎంత మెత్తగా ఉందో, చాలా బాగుంది కదా. చూడండి ఎంత మెత్తగా ఉందన్నమాట. తిరిగేసుకున్నాయి నేను చాలా చాలా బాగుంటుంది. ఆ విధంగా చేసుకున్నాను. ఇదిగోండి ఈ విధంగా పొరలు పొరలుగా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. ఇది పాస్తా రెండంతా నంచుకుంటున్నట్టు చాలా చాలా బాగుంటుంది. చాలా ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.